మనం ప్రజెంట్ ఉన్నది జనగామ జిల్లాకి రావడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ జనగామ జిల్లాలో ఒక అద్భుతమైనటువంటి కళా నైపుణ్యం కల్లా ఒక చిత్ర కళాకారుడు ప్రజెంట్ మన ముందే ఉన్నారు. కేశిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి అనేవాడే వీరు నిజంగా ఇంత ఏజ్లో కూడా, అది కూడా పెన్సిల్తో కాదండి డ్రాయింగ్ వేసేది, పెన్తో డ్రాయింగ్ వేస్తూ కూడా ఇక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా జరగకుండా డ్రాయింగ్ వేయడంలో వీరు నిష్ణాతులు. నిజంగా ఇంత గొప్పగా డ్రాయింగ్ ఎలా వేయగలుగుతున్నారు? ఎలాంటి డ్రాయింగ్ని వీరు వేస్తూ ఉన్నారు? అన్ని రకాల ఉన్నటువంటి యాక్టివిటీస్ని వీరు చేస్తూ ఉన్నారా? ఈ డ్రాయింగ్ అనేది ఇప్పటిదాకా సోషల్ మీడియా వేదికగా చాలా మంది వద్దకి వెళ్ళడం జరిగింది. సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వాస్తవానికి ఈ డ్రాయింగ్ వల్ల వీరు సొసైటీకి ఇచ్చే మెసేజ్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి, బీవీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం. ఓకే సార్, నేను మీ గురించి తెలుసుకొని రావడం విషయం ఏంటంటే, మీరు ఇంత ఏజ్లో కూడా డ్రాయింగ్ వేస్తూ ఉన్నారు. డ్రాయింగ్ వేయడం అనేది గొప్ప విషయం అని చెప్పొచ్చు, కాకపోతే అది అందరు వేస్తూ ఉన్నారు. కాకపోతే అందులో మీరు స్పెషాలిటీ ఏంటంటే మీరు పెన్నుతో వేయడం అనేది నిజంగా గొప్ప అద్భుతమైన అదొక యాక్టివిటీ. ఎలా సాధ్యం అవుతుంది మీకు పెన్తో వేయడం అనేది? అంటే యాక్చువల్గా నేను చిన్నప్పుడే అలవాటు ఉండేది సార్. మెల్లగా అంటే ఎవరు అప్పుడు మాకు క్రాఫ్ట్ టీచర్ కూడా లేరు. ఎందుకో ఒక ప్రేమ, అది దించాలి పెన్సిల్తో అనే విధంగా అట్లా 10th వరకు ఎవరు చెప్పకుండా రోజు ఒక బొమ్మ అట్లా దించేది. ఆ తర్వాత ఇక డిగ్రీ వరకు కూడా వెళ్ళిపోయాక టీటీసీ లోయర్ హయ్యర్ ఎగ్జామ్స్ రాసి టీటీసీ చేసిన సార్ నేను. కానీ అప్పుడు 1990లో ఉద్యోగ ప్రయత్నం ఏం చేయలేదు. అది మర్చిపోయాను ఆల్రెడీ. పెళ్ళి పిల్లలు కథ, అది సంసార సాగరం లోపల అయిపోయింది, అదంతా మర్చిపోయినాం. ఎందుకో ఈ మధ్యలో అంటే ఒక 2 years బ్యాక్ కర్షక నేస్తమని యూట్యూబ్ ఛానల్ పెట్టడము, అది సోషల్ మీడియాలో దాన్ని పంపడము, మళ్ళీ ఏంటంటే 55,000 మంది సబ్స్క్రైబర్లు అయినారు. అది కొద్దిగా నాకు ఉత్సాహాన్ని అనిపిస్తుంది. అంటే ఒక వారానికి ఒకటి లేకుంటే నెలకొకటి అట్లా రైతులకు సేవ చేయాలనే దృక్పథంతో దాన్ని స్టార్ట్ చేసిన. అరే మనకు ఇంకొక కళ ఉండే కదా, చూద్దాము, ఈ వయసులో నిమ్మలంగానైతే ఉన్నాం కదా, స్టార్ట్ చేద్దామని ఒకరోజు పెన్నుతోని మంచిగా కాపీ పట్టుకొచ్చి స్టార్ట్ చేసింది సార్. అట్లా 1, 2 తెల్లారి మర్నాడు ఇట్లా మెల్లమెల్లగా అయింది. అయితే నాది నాకే, అంటే నేను దించిన బొమ్మనే అసలు నిజంగానే నేనే దించుతున్నానా అనేటటువంటి ఒక నాకే ఆ థాట్ వచ్చింది. అంటే ఇది నిజమేనా, నేనే దించుతున్నానా అని. ఆ విధంగా మెల్లగా దాన్ని రోజు 1, 2 వీలైతే 2 లేకుంటే 1 ఖచ్చితంగా చేయాలనేటటువంటి ఒక ఆలోచనతో 4కు లేస్తా సార్. 4కు లేచి మార్నింగ్ 4కు లేచి జస్ట్ అట్లా వాకింగ్ ఇంటి ముందరనే అటు ఇటు తిరిగేసి ముఖం గిన్నె కట్టుకొని ఫ్రెష్గా వచ్చేసి కూర్చొని ఇక మంచిగా దించి దానికి ఏమైనా వీలైతే కొటేషన్ రాయడము, కొటేషన్ కాకుండా ఓన్లీ సింగిల్ బొమ్మలైనా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్తో సహా ఈ 3 పెట్టగానే ఇక జస్ట్ ఎందుకు సార్ 8, 9 వరకే 100, 200, 300 మంది చూడడం. వాళ్ళు ఇక నాకు తర్వాత ఒక 2 నెలలు 3 నెలల తర్వాత వాళ్ళే ఫ్రెండ్స్ కలిసిన, మన యూట్యూబ్ వాళ్ళ సబ్స్క్రైబర్లు వీళ్ళు కలిసినా కూడా, సార్ మీరు అదే అంటే ఇది కూడా ఇంకా అద్భుతంగా ఉన్నది, మరి రోజు ఎట్లా వేయగలుగుతారు, ఈ టైం ఎక్కడ దొరుకుతుంది అంటే, నేను సరే సార్ అది అలవాటు కదా తమ్మి, అది అలవాటు, అట్లే నాకు వస్తుందా రాదా అని చూసిన, చాలా బాగా మంచిగా అనిపిస్తుంది, అందుకనే ఇట్లా ప్రాక్టీస్ చేస్తాను. ప్రతి ఒక్క రోజు ఏదో ఒకటి పెట్టడం. అయితే నాకు యాక్చువల్గా సార్ ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఎందుకు చేయాలనంటే, రైతులు కానీ లేకుంటే కూలీ నాలి కానీ అంటే బిలో యావరేజ్ గ్రామీణ ప్రాంతాలలో ఉండేటటువంటి వాళ్ళు ఏంటంటే ఇప్పటికీ ఏదో ఒక బంధాల లోపల ఉంటారు. కాబట్టి ఆ ఫోన్ చూసే ప్రతి వ్యక్తి జస్ట్ ఒక అరక్షణం నవ్వాలి కదా. అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే జస్ట్ మనిషికి ఎన్ని బాధలున్నా ఒకసారి రోజుకు కనీసం ఒక్కసారైనా నవ్వాలి. అంటే మన కార్టూన్లతోనో మన బొమ్మలతోనో ఒకసారి నవ్విద్దామనేటటువంటి మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయి ఈ బొమ్మలు దించడం అనేది చేస్తాను సార్ ప్రజెంట్. ఓకే, ఇప్పుడు మీరు అంటే గుట్టలు, చెట్లు, పుట్టలు కావచ్చు, ఇట్లాంటి అన్నీ మీరు చేస్తూ ఉన్నారు కదా, ఇవి ప్రజల వద్దకు నేరుగా వెళ్తూ ఉంది సోషల్ మీడియా వేదికగా. అంటే తద్వారా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? ఏం లేదు సార్, ఇప్పుడు వాతావరణం, చెట్లు, పక్షులు, జంతువులు
వాటి గుట్టలు ఏదైనా కానీ వాటి గురించి చెప్పడము కొంత. ఇప్పుడు నేచర్ గురించి ఎక్కువ మరీ ఏంటంటే పేదరికము, పొల్యూషను, మనం ఏ విధంగా పొల్యూషన్ అయిపోతాము. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ చేసుకున్నాం అనుకో, విపరీతమైనటువంటి ఆహారాన్ని వాళ్ళు వృధా చేస్తారు. దాని మీద కూడా కార్టూన్లు చేసిన, దాని మీద కూడా బొమ్మలు దించి వాళ్ళకి ఏం చెప్పాలంటే మనం వృధా ఆహారం చేయొద్దు, అది పండడం అనేది చాలా సమస్యలతో కూడుకున్నటువంటి ఆహారము, అట్లాంటి దాన్ని మీరు వృధా చేయొద్దు అనేది మెసేజు. పేదరికం అంటే ఎట్లా ఉంటుంది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది కదా అని దాన్ని చిత్రాల ద్వారా అందించాలి. ఎంతో కొంత మన వైపు నుంచి జనాన్ని కొంత మోటివేషన్ చేయాలనే కాన్సెప్ట్తోనే ఇది ఎంచుకున్నా సార్. సరే ఓకే, ఇది ఫేస్బుక్ నుంచి వెళ్ళి మనకు ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఉన్నది కాబట్టి వివిధ దేశాల నుంచి వెళ్ళి మనకు రిప్లై లైక్ కొట్టడము, వాళ్ళు ఇంగ్లీష్లో మెసేజ్ పెట్టడము, ఇది నాకు ఇంకా ఇంకా ఏదో ఉత్సాహం, ఇంకా ఏదో చేయాలి, ఇంకా కొత్తదనం కనబడాలనే ఆలోచనతో దీన్ని నేను అట్లే కంటిన్యూ చేద్దామనే ఆలోచన సార్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియో ఒకరు చూస్తా ఉన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఒక మనిషి డ్రాయింగ్ మీరు గీయగలరా అని చెప్పేసి అడిగితే మీరు అతనికి ఉండేటువంటి దాన్ని మీరు చేయగలరా? పాసిబిలిటీ అవుతుందా మీకు? అంటే కలరు అది ఆ విధానం సేమ్ అట్లా మనం అదంతా కాన్సెప్ట్ అది చేయలేం సార్, ఎందుకంటే అది కష్టం అవుతుంది. అంత డీప్గా నేను కూడా ఆ దృష్టి కూడా అంత లేదు, అట్లా చేయలేమే. ఓవరాల్గా ఏదో దించాలి, ఏదో చేసేయాలి, దాని కింద కొటేషన్ పెట్టాలి అనే దాంతో అట్లే మూవ్ అవుతాను ఆలోచన. ఓకే, ఇప్పుడు 2 పెన్స్ ఉన్నాయి. ఏ పెన్ సార్ మీరు డ్రాయింగ్ వేసే పెన్? దాదాపుగా నేను బ్లాకే వాడతా సార్, ఈ బ్లాక్దే వాడతా అంతే. ఇక సింగిల్గా ఒకసారి పెన్నుతోని తప్ప పెన్సిల్ వాడడం అనేది లేదు. స్కేల్ వాడడము, దాన్ని ఎరాజ్ చేయడము, పెన్నుని ఏం చేస్తాం సార్, ఎరాజ్ చేస్తుందా? అది లేనే ఇంపాసిబుల్ అది. ఇక పేపర్ జింపవలసిందే కానీ దాన్ని ఎరాజ్ చేసి మళ్ళీ ఏదో చేసుడు అయితే లేదు. ఓకే, అంటే ఇప్పుడు దేవుళ్ళ ఫొటోస్ కూడా వేసిల్లా మీరు? వినాయకుడు కావచ్చు వేసిల్లా? దేవుళ్ళదే అనేది ఒక్క బొమ్మ కూడా లేదు సార్ దేవుళ్ళ. అదే ఏమో అది ఏమన్నా సార్, అది దేవుడు వెంకటేశ్వర్లు ఎట్టున్నాడా అంటే అట్లా ఉంటాడు. ఇక అంతే, అది దాన్ని ఏమనేస్తాం, దేవుళ్ళ దేశం లేదు అంతా. సామాజిక స్పృహ, సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు కానీ ఇట్లా మార్పులు చేర్పులు దాని గురించే ఎక్కువ వేస్తాను. దాని కింద కొటేషన్స్ రాస్తాను, దానికి సంబంధించినటువంటి ఆ ఫిగర్కు సంబంధించినటువంటి కొటేషన్ రాయడం అది. ఓకే, ఇప్పుడు మీకు దేశాల నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉంది కదా, అందులో మీకు అందులో మీకు మంచి ఫీడ్బ్యాక్ ఏంటి సార్, ఒకటి చెప్పండి. ఒక లేడీ బొమ్మ దించింది సార్, అది అంటే ఆమె అటు చూసుకుంటా ఒక వయ్యారంగా చాలా అద్భుతంగా, అది చూస్తే అది నిజంగానే మనిషి పెట్టిన మీకు కూడా చాలా పెట్టిన మీరు అప్పుడు మీకు పెట్టేది. అట్లా చాలా ఉన్నాయి సార్, చాలా అంటే చాలా ఉన్నాయి. మీరు అది ఒకటి చూస్తే ఒకటి అరే ఇది అద్భుతం, ఇంకొకటి నెక్స్ట్ ఇది కాదు ఇది అద్భుతం, ఇది ఇట్లా ప్రతిదాని ఓదానికి పోలిక లేకుండా, ఓదానికి ఒకటి సంబంధం లేకుండా ఏదైనా మీకు బాగా కనబడతాయి. ఓకే, ఇప్పుడు ఇందాక ఒక మాట అన్నారు, అమ్మాయి ఫోటో దించిన అని చెప్పేసి, అది మీరు చూసుకుంటా దింపిల్లా లేకుంటే మీరు ఊహించుకొని మరి దింపిల్లా? చూసేది దించుతా సార్. కొన్ని చాలా ఎక్కువ ఏదైనా వాట్సాప్లలో వాటిలలో చిత్రాలను చూసి ఎక్కువ తీస్తా. ఓవరాల్గా నోటికి అంటే వేరే తీస్తా. ఈ కార్టూన్లు అంటే నోటికి దించేయచ్చు, కానీ మంచిగా ఫిగర్ రావాలంటే ఖచ్చితంగా ఏదైనా దాంట్లో చూసి దించడమే. ఓకే, ఇది ఎప్పటి నుంచి వెళ్ళి సాగుతుంది మీది ఈ కళా నైపుణ్యం? చిత్ర కళాకారుడిగా మీ మీద ముద్ర అయితే పడ్డది. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి సాగుతా ఉంది? 7 months 8 months అవుతుంది అంతే, ఓన్లీ అంతే, మొన్నటి నుంచే. మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసింది 1 year కింద అయింది అంతే సార్, 1 year లోపే. అదే అంటే చిన్నప్పుడు అంటే మీరు స్కూల్కి వెళ్ళే టైమింగ్లలో మీరు ఇది చేసేవాళ్ళ డ్రాయింగ్? మీకు ఇంట్రెస్టా? సండే సాటర్డే వస్తాయి కదా సార్ మన స్కూల్ సెలవులప్పుడు, ఇక మా అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు బావి దగ్గరికి వెళ్ళిపోయేది. ఇక మంచిగా ఇంటికాడ ఉండి వాళ్ళు బొమ్మలు దించితే కళ్ళు పోతాయని వాళ్ళు అనేది ఊకే లొల్లి పెట్టేది. మా అమ్మ చుట్టాలకు ఆ గిమ్మలు దించాయని మళ్ళీ పక్క ఎక్కడ పెట్టేసి కాముగా ఏదో చదువుకున్నట్టుగానే ఉండేది. అట్లా భయంగా నేర్చుకున్నా చిన్నప్పుడు, ఎవరు నేర్పింది కాదు, అది సొంతంగా నేర్చుకున్నదే అది సార్. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు ఇంకా ఏ స్టేజ్ వరకు తీసుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు మీరు మంచి పేరైతే సంపాదించుకున్నారు, పెన్నుతోనే మీరు డ్రాయింగ్ వేసి, మరి రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో ఇంకా దీన్ని మరొక స్టెప్ ఎదగనీయడం కోసం మీరు చేసే యాక్టివిటీ ఏంటిది? ఏం లేదు సార్, వీలైనంత వరకు రోజు ఒకటి వేద్దామనే ఆలోచనలో ఉన్నాయి. ఎన్ని రోజులు తాగితే అన్ని రోజులు
ఎన్ని రోజులన్నా కానీ. ఇక ఎందుకు విసుగు అనేది పుట్టదు. బొమ్మలు దించడం అనేది విసుగు పుట్టది. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చేమన్నా సిక్ అయ్యేమన్నా పక్కకు పోతే తప్ప అది కంటిన్యూ చేద్దామనే ఆలోచన. ఓకే. మీరు దీని ఇప్పుడు పేరు కూడా నా ఆలోచన అని పెట్టిన సార్ అది. అంటే యూట్యూబ్ మానిటైజేషన్ కాలే. ఇది యూట్యూబ్ కిందనే దీన్ని కూడా అది చేద్దామని నా ఆలోచన. దీని పేరు కలం పేరు నా ఆలోచన. ఇట్లా అది మానిటైజేషన్ కాలే, సబ్స్క్రైబర్లు అయింది కానీ ఇంకా కొద్దిగా టైం పడుతుంది. ఓకే. 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 ఇప్పుడు మీరు ఈ వ్యూవర్స్‌కి మీరు చెప్పే మెసేజ్ ఏంటిది? ఇది చూస్తున్నటువంటి ప్రేక్షకులకి? సార్ ఏం లేదు, బాగా జనము ఎట్లా అలవాటు అయిపోయిందంటే రీల్స్ చూడడము, ఏదో సినిమాలు చూడడము, బిగ్ బాస్లు చూడడము, పిచ్చి పిచ్చి వేషాలు వేయడం అవి వద్దు. కళలను పెంచి పోషించండి, కళాకారులను పోషించండి. అదేవిధంగా సరే నాలాంటి వ్యక్తులను కాదు కానీ జీవితంలో జీవించండి. అంటే జనాలు చాలా పేదరికంలో ఉన్నారు. కొన్ని టెక్నిక్స్ తెలియకుండా వ్యవసాయం లోపలైనా కూడా బిజినెస్ల లోపలైనా కూడా కష్టపడి పైకి రావాలనేటటువంటి ఆలోచన, ఆ విధానాన్ని నేను ఎంకరేజ్ చేస్తా. ఇక మనోళ్ళు ఉన్నారు, ఒక 10 లక్షల మంది చూస్తే 11 మంది ఆడితే క్రికెట్ ఆడితే చూస్తారు, బిగ్ బాస్ చూస్తారు. బిగ్ బాస్ వల్ల లాభం ఏమైనా లాభాలు ఉన్నాయా సార్? నథింగ్. అంతా అదంతా. అందుకనే నేను చెప్పేది ఏంటంటే పిచ్చి సీరియళ్ళు కానీ పిచ్చి వేషాలు కానీ అవసరం లేదు అని ఈ ద్వారానన్నా కొంత నాది కూడా చూడండి, ఇట్లా నేను చేసేదాన్ని చూడండి, ఇట్లా కొద్దిగా డైవర్ట్ కావాలని చెప్పడం సార్. అంతకన్నా మనం ఏం చెప్పలేము. అవును. బిగ్ బాస్ ఎందుకు పెట్టిల్లనేది నిజంగా చాలా మందికి తెలీదు. సార్ అది ఏం చెప్తారు బిగ్ బాస్ పైన మీ కామెంట్? నేను అసలు ఆ పెట్టినోడిని, ఆ టీవీని అవసరమైతే షూట్ చేయాలనిపిస్తుంది సార్ నాకు. అవునా? అదే ఎందుకు సార్? అది దానివల్ల ప్రయోజనం ఉండాలి సార్. ఇప్పుడు మనం ఒక డ్రెస్ వేసుకుంటున్నామంటే మన శరీరాన్ని కాపాడుకోవడం కోసం డ్రెస్ వేసుకుంటున్నాం. వాడు అది దానివల్ల లాభం ఏంటిది వాడు చెప్పాలి. ఎంటర్టైన్మెంట్ ఏమున్నది సార్? అది ఎందుకు? అది ఏంటిది ఎంటర్టైన్మెంటు? పిచ్చి కథలు, అందులో హౌజ్ అంటారు దాన్ని, అది హౌజా, అది మన్నా మశానమా, అది వ్యవస్థ నాశనం చేస్తుంది అది. మీరు దీని ద్వారా నా ఇంటర్వ్యూ ద్వారా దానికి వచ్చేసినట్టు అవుతుంది కానీ చండాలం, పరమ చండాలం సార్ అది. అట్లాంటి మన సంస్కృతికి, మన భారతదేశానికి అట్లాంటివి చేయొద్దు. మనకు మంచి పేరున్నది. ఓకే. సో ఇప్పటిదాకా మీరు డ్రాయింగ్ ఆర్టిస్ట్గా మంచి పేరైతే తెచ్చుకున్నారు. రకరకాల డిఫరెంట్ డ్రాయింగ్స్ అయితే మీరు వేసిళ్ళు. మీకు చాలా ఇబ్బందికరమైనటువంటి డ్రాయింగ్ ఏంటిది? అరే ఎంత వేసినా కూడా ఏదో మిస్టేక్ అవుతుంది, అరే దీన్ని మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, అయినా కూడా ఇంకేదో మిస్టేక్ అవుతుంది, అలా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసినటువంటి ఒక డ్రాయింగ్ ఏంటిది? అది ఏం లేదు సార్. ఏం లేదా? అసలే నేను మీరు సునాయాసనంగా వేసేస్తున్నారా? సునాయాసంగానే వేసేస్తా. ఒక్కొక్క దాన్ని ఒక 5 నిమిషాలలో వేసినవి కూడా ఉన్నాయి, 2 నిమిషాలలో వేసేటివి ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీకు ఏమైనా డ్రీమ్ ఉందా? అరే పలానా ఒకటి వెయ్యాలి, ఒకటి మైండ్లో ఉంటుంది మీకు, ఏదో ఒకటి పలానాది వెయ్యాలి అనేది ఏంటిది? ఇక డ్రీమ్ అనేది ఏం లేదు సార్. అది కామన్గా వేస్తాము. డ్రీమ్ అనేది దాన్ని పర్టికులర్గా ఇది వేయాలి అనేది ఏం లేదు. ఓవరాల్గా వేసేస్తున్నాము, అది అంతే. ఇక డ్రీమ్ లేదు. సాహసం చేసి ఏదో బాగా దాన్ని ఖచ్చితంగా వేయాలి, ఇది నాకు వస్తలేదు అనేది కూడా ఏం లేదు. ఓవరాల్గా వేసేస్తున్నా, సాధ్యం అవుతుంది, ఈజీగా అయిపోతుంది, పని అయిపోతుంది, ఈజీ పని అయిపోతుంది. ఓకే. చెట్లలో అన్ని చెట్లు వేసిల్లా? తాడి చెట్లు, ఇంకా రకరకాల చెట్లు ఉంటాయి కదా, పెద్ద చెట్లు ఉంటాయి కదా, అన్ని చెట్లు వేసిల్లా? అన్నీ ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి. దాదాపు అన్ని చెట్లను వేయడం జరిగింది. పర్టికులర్ ఒక చెట్టు ఎందుకు ఎత్తాం సార్? దాని కింద కుక్కో నక్కో ఏదో జంతువు వాటర్ పోతా అంటేనో పడవనో, దాంట్లో పడవలో ఒక మనిషో ఏదో ఒకటి, అది అంత వాతావరణంలో మనం వేస్తాను. ఓకే. సోషల్ అవేర్నెస్ కల్పించడం కోసం చేస్తున్నారు. ఏదైనా ఒకటి ఇప్పుడు చెప్పగలరా? మీరు చేసిన డ్రాయింగ్లలో మీరు కింద క్యాప్షన్ రాస్తారు కదా, కొన్ని చెప్పండి సార్ అవి. అంటే ఫిగర్కు తగ్గట్టు సార్, అది ఏ ఫిగర్ అయితే ఉన్నదో ఆ ఫిగర్కు తగ్గట్టు చెప్పడం, రాయడం. ఇక దానికి ఒకటి అలా చూస్తే మనం తెలుస్తుంది, మీకు తెలుస్తుంది, ఆ బుక్కులు అలా చూస్తే తెలుస్తుంది. పర్టికులర్ బుక్కులు కూడా ఉన్నాయి కదా సార్. లేదు సార్, నోటికి ఏం లేవు. ఓకే. ఇప్పటిదాకా 1000 ఎబో మీరు డ్రాయింగ్ చేశారు కదా, గీసారు కదా. దీన్ని ఇంకా మరింతగా తీసుకెళ్ళడానికి మీరు సన్నద్ధులై ఉన్నారు కదా. దీని మేజర్ కాన్సెప్ట్ ఏంటిది? మేజర్ కాన్సెప్ట్ అసలు ఈ రకంగా చేస్తున్నారు మీరు, డ్రాయింగ్ వేస్తూ ఉన్నారు, ప్రజల వద్దకు వెళ్తూ ఉంది, మంచి ప్లస్ పాయింట్స్ అయితే మీకు వస్తూ ఉంది, ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. ఇది చేస్తా యాక్చువల్లీ దీని కాన్సెప్ట్, దీని డ్రీమ్, దీని లక్ష్యాలు ఏంటిది? దీని లక్ష్యాలు చెప్పండి.
లక్ష్యాలు చెప్తా సార్. అంతకన్నా ముందు ఏందంటే, ఇప్పుడు మనకు వెనకట ఉదయం పేపరు, ఈనాడు పేపర్ అట్లా వచ్చేది. జ్యోతి పేపర్ అట్లాంటివి వచ్చేది. ప్రభ వచ్చేది కదా. అందులో నా అప్పుడు చిన్నప్పుడు అంటే 10th బిలో కానీ లేకుంటే ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లో మనం కార్టూన్లు చూసేది. పక్కా కార్టూన్ చూసినాకనే వాడు పేపర్ చదివేది, ఇంకా వేరే ఏదైనా చదివేది. నేనేమనుకుంటున్నా అంటే, నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసి అన్నాడు అన్నట్టు. ఇదే ఇప్పుడు మనం ఈ వీడియో తీసే మిత్రుడే ఫోన్ చేసి అన్నాడు. ఆయన ఏపీఓ పనిచేస్తాడు ఆయన, అది మన గవర్నమెంట్ టీచరు అది. అంటే ఏంటంటే ఆయన ఏమన్నాడంటే, అన్నా నేను పొద్దున ఫస్ట్ మీది కార్టూన్లో లేకుంటే మీ బొమ్మలో లేకుంటే మీ కొటేషన్స్ చదివినాకనే మంచిగా బ్రష్ చేస్తున్నా, మంచిగా నేను అది చేస్తాను అంటే అంత అట్రాక్ట్ అయిపోతున్నామని చాలా మిత్రులు చేసినారు. ఈ తమ్ముడు కానీ చాలా మిత్రులు అట్లా చేసినారు. అది నాకు బాగా ఉత్సాహాన్ని కల్పిస్తుంది. అంటే ఏంటంటే మన బొమ్మను వాళ్ళు పొద్దున్నే చూస్తాన్రు, టీ తాగకుండానో పనికి పోకుండానో చూసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అంటే ఇది ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవాలనేది లక్ష్యం సార్. అంతే, కంటిన్యూషన్గా దీన్ని తీసుకుపోవాలనేది లక్ష్యం. ఓకే. ఎవరైనా సరే మేము పేమెంట్ ఇస్తాము పలానా అది మాకు డ్రాయింగ్ చేసి పెడతారంటే చేస్తారా? లేదు సార్ ఆ పేమెంట్ అదంతా మనకు అట్లాంటిది ఏం లేదు. మనము జస్ట్ నవ్వియడము, బాధ కల్పించడము, బాధను అర్థం చేసుకోవడము, వాతావరణం పొల్యూషన్ కాకుండా చూసుకోవడము, ఆహారాన్ని బయో విధంగా ఆహారాన్ని తయారు చేయడము, రైతులను ప్రోత్సహించడము, కూలీనాలిని ప్రోత్సహించడము, అట్లా విద్యను ప్రోత్సహించడము, పిల్లల్ని ప్రోత్సహించడం, ఇట్లాంటి కోసమే మనం చేస్తాను. కానీ అమౌంట్ అనేది అది వద్దు సార్, అవసరం లేదు. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇంటర్వ్యూ ముగించే ముందు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫైనల్ వన్. ఇంకా ఏం లేదు సార్, ఏ గవర్నమెంట్ అయినా ఏ ప్రభుత్వ ఉద్యోగులైనా ఎవరైనా ఏం లేదు, నాది ఆలోచన ఏంటంటే మనం తినేటటువంటి ఆహారము పొల్యూషన్ అవుతుంది, కెమికల్ వైపునే ప్రతి ఒక్కరు పోతాండ్రు. 70-80% రైతులు ఉన్నటువంటి మన భారతదేశాన్ని మేధావులు ఎవరైనా బాగా సహకారం చేయాలి, రైతులకు ప్రోత్సాహం అందించాలి అనేదాన్ని నా చిత్రాల ద్వారా ఏమైనా కొంత గొప్ప నాకు తోచినంతే కదా సార్. ఒక బొమ్మ తీస్తాను వాళ్ళకి చెప్పాలంటే పెద్దగా నేను చెప్పినట్టు కాదు, ఎంతో కొంత 1% అయినా మంచిదే. కానీ వాళ్ళు మేధావులైనా ఎవరైనా వాళ్ళని రైతులను ప్రోత్సహించాలి, బయో వైపు పెస్టిసైడ్ లేనటువంటి ఆహారాన్ని మనం భావి తరాలకు అందియాలి. అట్లాంటి విషయాలను వాళ్ళు కొద్దిగా ముందలుండి ప్రోత్సహించాలి, శాస్త్రవేత్తలను కూడా ప్రోత్సహించాలనేటటువంటి కాన్సెప్ట్తోనే ఈ నా ఆలోచన అనేటటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ను పెట్టడం జరిగింది సార్. నేను ఇచ్చే మెసేజ్ కూడా అంతే. ఇక ఓకే సరే సార్, వన్ మోర్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడు ఇది ఇంటర్ చూసే వాళ్ళకి కంప్లీట్గా మీ అడ్రస్ ఒకసారి చెప్పండి సార్. ఇది జనగామ జిల్లా, మీ విలేజ్ మండల్ మొత్తం ఒకసారి చెప్పండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండే, ఇప్పుడు బైఫిర్కేషన్లో మనది జనగామ జిల్లా, స్టేషన్ గన్పూర్ మండల్ ఉండే, అది కూడా చిల్పూర్ మండల్ అయింది సార్ ఇప్పుడు ఇది. తర్వాత మల్కాపూర్ గ్రామం సార్, ఇది మల్కాపూర్ గ్రామం మనం ఉన్నది మల్కాపూర్ గ్రామం. ఓకే సార్, సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.